హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ వీడియోస్ అనమాట. సో నిన్న కొంచెం డిలే అయింది, నిన్న వీడియో రాలేదని ఎవరు బాధపడకండి. సో ఇవాళ క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ మన మహానటికి కెప్టెన్సీ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో ఇక అనుకోండి, ఇక అయిపోతుంది. ఈ మహానటి అయితే ఈ వీక్ లో కెప్టెన్ కాబోతుంది. సో ఇక మీరు అందరూ హ్యాపీయే కదా. సో నేను ఒకటి చెప్పాలన్నమాట. సో నేను మామూలుగా ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక అది కనపడ్డది అనమాట. అదేంటంటే తనుజ పిఆర్స్ ఎలా ఉన్నారంటే, తనుజ అని పేరు కనపడగానే చాలు కొట్టేస్తున్నారు. కొంచెం చూసుకోండి అమ్మా, పైన చదవండి, ఏమని పెడుతున్నాము, ఏమని చేస్తున్నాము, మరి ఎలా ఉంటుంది బయట అనేసి కొంచెం చదువుకొని పోలింగ్ చేస్తే బెటర్. ఇక తనుజ కనపడుతుంది కానీ గుద్దేస్తా ఉన్నారనమాట ఓట్లు. ఇలా అయితే ఎట్లా చెప్పండి. సో అదే చెప్తున్నారనమాట. సో కొంచెం పిఆర్స్ బాగా ఎక్కువైపోయారు. సో ఎంత ప్రమోట్ చేస్తున్నారంటే ఇక అసలు ఇక డైరెక్ట్ గా కప్పి ఈ అమ్మాయి చేతిలో పెట్టే అదే అన్నంతగా ప్రమోట్ చేస్తున్నారనమాట. సో ఈ అమ్మాయి గురించి ఏ నెగిటివ్ వీడియో చేసేసినా కూడా అసలు ఇక దాని గురించి బోల్డ్ అండ్ కామెంట్స్ వస్తున్నాయి అనమాట. సో ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. బట్ ఏంటంటే మనం కరెక్ట్గా ఉండి జెన్యూన్గా ఆడే వాళ్ళకి ఏదన్నా దక్కాలి అనేది నా ఫిలాసఫీ అనమాట. సో తనుజ జెన్యూన్గా ఆడట్లేదా అంటే, సో ఆడుతుంది కానీ కొంచెం సపోర్ట్తో ఆడుతుంది, కొంచెం అంటే సపోర్ట్ తీసుకుంటుంది. కానీ ఆ సపోర్ట్ లేదు అన్నట్టు మాట్లాడుతుంటేనే జనాలకి కొంతమందికి కోపం వస్తుంది అనమాట. సో అది అక్కడైతే మిస్ అవుతుంది తనుజ గేమ్ అంతా. సో అది కొంచెం కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక ఇదంతా సోదెందుకక్క, ఇక మా తనుజకి మీరు సపోర్ట్ చేసుకుంటామంటే అది మీ కర్మ, మీరు ఏదైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్ అనమాట. సో అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, అసలు ఇవాళ అయితే లైవ్ లో అసలు ఎట్లా ఉందంటే, ఇది మనకి ఇవాళ ఎపిసోడ్ చూపిస్తారో చూపించారో తెలియదు కానీ ఇమాన్యుయల్ కి తనుజాకి గౌరవ్కి ఫుల్ గొడవ అనమాట. సో ఈ టాస్క్ ఉంది కదా, సో కెప్టెన్సీ టాస్క్, అది గ్రీన్ కార్డు వచ్చే టాస్క్ అనమాట. సో ఆ టాస్క్ ఆడడానికి డిస్కషన్స్ పెట్టుకొని మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోండి అని మనకు ప్రోమో చూసినా కూడా అర్థమవుతుంది. సో అదొక వాటర్ గేమ్, అది ఫ్లాగ్ రైజ్ ద ఫ్లాగ్ అనే గేమ్ అనమాట. థర్డ్ లెవెల్ నడుస్తుంది ఇప్పుడైతే. సో మరి నిన్న ఎక్కడ ఎండ్ అయింది అనేసి చెప్తాను అనమాట. సో నిన్న ఏంటంటే వాళ్ళు విన్ అయ్యారు. తనుజ చాలా బాగా ఆడింది గేమ్. అది డెన్ లోకి వెళ్ళి అదంతా కనిపెట్టడం చాలా బాగా కనిపెట్టింది అనమాట. సో తనే హైయెస్ట్ కనిపెట్టింది కాబట్టి వాళ్ళకైతే గ్రీన్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో మీరు డిస్కస్ చేసుకొని అది ఎవరికి వెళ్తుంది అని అనుకుంటున్నారు అనేసరికి అక్కడికి ఆపేశారు. అది దాని తర్వాత ఏం జరిగింది అనేది చెప్తాను అనమాట. సో ఇక ఇమాన్యుయల్ దగ్గర ఉన్న గ్రీన్ కార్డ్ వచ్చేసి ఇక తనుజకే ఇస్తారు. అందులో అయితే నో డౌట్ అనమాట. రెబల్స్ చేసే ఎలిమినేషన్ నుండి తనుజ అయితే తప్పించుకుంటుంది అనమాట. సో అంటే ఈ గేమ్ వరకు అయితే తను అయితే స్కిప్ అయిపోతుంది, ఎందుకంటే తనకి గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి. సో ఇక నెక్స్ట్ టాస్క్ ఏంటి, మరి ఎన్ని లెవెల్స్ జరుగుతాయి, మరి కంటెండర్షిప్ ఎలా, మరి కెప్టెన్సీ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇక మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ రితుకి చాలా మంచి టాస్క్ ఇచ్చారు, సీక్రెట్ టాస్క్. తను ఎలాగ గొడవ పడుతుంది, తనకి వెన్నతో పెట్టిన విద్య లాంటి టాస్క్ అయితే ఇచ్చారనమాట బిగ్ బాస్. సో ఆల్మోస్ట్ గొడవలు పడుతూనే ఉంటుంది రితు. సో అదే టాస్క్ లాగా ఇచ్చారనమాట. ఇక దున్నేస్తుంది అనమాట. సో ఇక ఎవరున్నారు బక్రా అని చూసుకుంటే మన ఇమాన్యుయల్ అయితే కనపడ్డాడు. కానీ మాట్లాడే పాయింట్స్ అయితే టాస్క్ ఇచ్చినా కూడా అది టాస్క్ అని తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ పాయింట్ టు పాయింట్ అయితే కరెక్ట్గా మాట్లాడిందని అయితే నాకు అనిపించింది. మరి మీలో ఎంతమందికి ఇది అనిపించిందో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అసలు దివ్య సుమను అసలు సీక్రెట్ టాస్క్ మామూలుగా చేయట్లేదు. అసలు ఎంత అసలు చిక్కుతారేమో అన్నట్టు అంత దూరం పోతున్నారు కానీ ఎవరికి చిక్కట్లేదు. ఇంత డౌట్ కూడా రావట్లేదు అనమాట వాళ్ళ మీద. చాలా మంచిగా ఆడుతున్నారు వాళ్ళైతే. సో ఈ సుమన్ గారు అయితే ఒకలాగా చేయలేరు కాబట్టి దివ్య సపోర్ట్ అయితే చాలా బాగా తీసుకుంటున్నారు. చాలా బాగా ఆడుతుంది దివ్య కూడా అనేది అయితే నాకు అనిపించింది అనమాట. సో వీళ్ళైతే ఈ ఎపిసోడ్ లో మేబీ దొరకవచ్చు అనేది అయితే అనిపిస్తుంది. సో ఎందుకంటే సో రెబల్స్ ఆల్రెడీ దొరికారు అనేది అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో రెబల్స్ ఆల్రెడీ 2 ఉన్నారు. సో 2లోనే మళ్ళీ రితుకి ఇచ్చేసారంటే తనకి రెబల్స్ నుండి వీళ్ళు దొరికారు అంటే వాళ్ళకి స్లిప్ దొరికింది కదా. సో వాళ్ళకి దొరికింది దివ్య అనేసి చెప్పారు కూడా. సో వీళ్ళకి దొరికారు కాబట్టి దివ్యాను సుమన్ అయితే రెబల్స్ గా తీసేసి రితుని అయితే రెబల్ గా పెట్టారనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. సో వీళ్ళు దొరికారు కాబట్టి టెండర్ నుండి తొలగిపోతారు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటక్క, మరి తనుజాకి ఇమాన్యుయల్ కి గౌరవ్కి ఫుల్ గొడవ కదా, ఆ డిస్కషన్ చెప్పు ముందు అనేది మీరు వెయిట్ చేస్తున్నారు కదా. సో ఏంటంటే అదే గేమ్ చెప్పారు కదా, థర్డ్ లెవెల్లో ఆడుతున్న గేమ్ కి మరి ఎవరు ఆడతారు అనేది డిస్కస్ చేసుకొని చెప్పమన్నారు బిగ్ బాస్. సో చెప్పమంటే వీళ్ళలో ఆరెంజ్ టీం ఉన్నారు కదా. సో ఆరెంజ్ టీంలో ఎవరెవరు, ఇమాన్యుయల్, గౌరవ్, తనుజ అండ్ రాము ఉన్నారనమాట. సో ఈ రాము ఉన్నారు కాబట్టి సో రాముని పక్కన తీసేస్తే ఇమాన్యుయల్, గౌరవ్, తనుజ ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు. అయితే నేను ఈ గేమ్లో ఆడాలనుకుంటున్నాను అనేసి ఫస్ట్ తనుజ చెప్పిద్ది. సో నేను ఆడతాను అనేసి ఇమాన్యుయల్ ఫిక్స్ అయిపోయాడు అనమాట. సో ఇద్దరు ఉన్నారు కదా. సో తనుజ అనేది కదా ఈ గేమ్లో నేను ఆడాలనుకుంటున్నాను అనేసి అనంగలోనే గౌరవ్ వచ్చేసి లేదు గేమ్లో నేను కూడా ఆడాలనుకుంటున్నాను, నాకు కూడా ఒక ఛాన్స్ కావాలని నేను కోరుకుంటున్నాను అనేసి గౌరవ్ అన్నాడు అనమాట. సో అయితే తనుజ కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది అనమాట. సో తనుజ ఏంటంటే ఆయన నామినేషన్స్లో లేరు, సో నేను నామినేషన్స్లో ఉన్నాను. సో ఈ గేమ్ నాకు ఆడితే యూజ్ అవుతుంది, ఎలాగోలా నువ్వేం గేమ్స్ ఆడుతున్నావు అని అందరూ అంటున్నారు కాబట్టి ఎలాంటి సపోర్ట్ లేకుండా నేను ఈ గేమ్ ఆడి చూపించాలి అనేది అనుకుంటున్నాను అనేసి ఇమాన్యుయల్కి తనుజ చెప్తుంది. ఇద్దరే ఆడాలనుకుంటున్నారు కదా, సో మీరిద్దరే ఆడుకోండి, మరి తనుజ, గౌరవ్ మీరే ఆడండి, నేను ఉండలేను, మీ ఇద్దరికి అవకాశం కావాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరే ఆడండి అనేసి ఇమాన్యుయల్ కరెక్ట్ అని చెప్పాడు అనమాట. సో అయితే తనుజ అన్నది కదా, సో గౌరవ్ ఉంటే అసలు నేను ఆడను అనేసి తనుజ అన్నది. అదేంటి ఎందుకు
అలా అంటున్నారు, చూసావు కదా నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా కూడా దానికి రివర్స్ గానే అంటున్నాడు, నేను ఏం చెప్పినా కూడా అసలు వినడు గౌరవ్. సో ఇదే ఉంటే ఇక మేమిద్దరం టాస్క్ ఆడుతుంటే ఇక మిగిలిన ఆపోజిట్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటది, మా దగ్గరే మిస్టేక్ పెట్టుకొని మనమే ఇక్కడ డౌన్ అయిపోతాము, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటది, వాళ్ళు గెలుస్తారు, మన టీం అయితే అస్సలు గెలవదు అనేసి తనుజ అన్నది. అయితే గౌరవ్ కూడా నేను కూడా ఆడను అనేసి గౌరవ్ అన్నాడు. సర్లే అనేసి ఇక తనుజ ఏం చేసిందంటే ఇక ఆపోజిట్ టీం వాళ్ళకి ఎందుకు ఇట్లా ఇవ్వడం ఛాన్స్, మనకి టీం విన్ అవ్వడం కావాలి, సో ఎవరు ఆడితే ఏముంది సర్లే నేనే కాంప్రమైజ్ అవుతా అనేసి డౌన్ టు ద ఎర్త్ అంటే తను డౌన్ అయ్యి తనుజ పక్కకి జరిగి ఓకే మీరు ఇద్దరు ఆడండి మన టీం విన్ కావడం నాకు ముఖ్యం అనేసి తనుజ అయితే మంచి మాట చెప్పింది అనమాట. అయితే ఇక గౌరవ్ ఇమాన్యుయల్ గేమ్ ఆడుతున్నారు అనమాట. సో అయితే డిసైడ్ అయిపోయారు వాళ్ళిద్దరం ఆడదాం అనేసి. సో ఇమాన్యుయల్ గౌరవ్ని పక్కకు తీసుకెళ్ళి నువ్వు గౌరవ్ ఎందుకు తనుజని ఊకే టార్గెట్ చేస్తున్నావు, ఎందుకు అమ్మాయి అంత నీకు అంత టార్గెట్ అని అంటే, అది ఏంటి బ్రో అసలు తనుజ మొత్తం ఉత్త నాన్ సెన్స్, అసలు తలనొప్పి ఊకే లోడ ఏదో ఒకటి అంటనే ఉంటది, నాకు అసలు అమ్మాయి నచ్చదు బ్రో అనేసి గౌరవ్ అంటాడు అనమాట. సో అన్నప్పుడు ఇమాన్యుయల్ అలా ఏం కాదు, నువ్వు బ్యాడ్గా ఆలోచిస్తేనే బ్యాడ్ ఒపీనియన్సే వస్తాయి, అమ్మాయి ఇంతమంది ఉన్నారు అమ్మాయిల్లో, అండ్ నెక్స్ట్ ఆల్రెడీ టాస్క్ చెప్పినప్పుడే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, టాస్క్ కొంచెం కఠినంగా ఉంటుంది, సో ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి నేను ఆడతా అని ముందుకు వచ్చింది, సో ఏదైనా నువ్వు చూడరాదు, నువ్వు అలా అమ్మాయి ప్రతిదీ ఆడదామని ముందుకు వస్తుంది, ఇంకెవరు రావట్లేదు అనేసి అలా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో గౌరవ్ అయితే కాంప్రమైజ్ అయ్యాడు కానీ, సో ఇదైతే కరెక్ట్ అనిపించింది. సో అందరిలో చూస్తే నేను ఆడతా అని ముందు వచ్చేది తనుజానే, బట్ తనకి ఏంటంటే అవకాశం రాదు, ఎందుకంటే తను ఆడలేదు, అంటే అంత క్యాపబిలిటీ లేదనమాట ఫిజికల్ టాస్క్ లో. కానీ తన మీద తనకున్న ఒపీనియన్ ఏంటంటే నేను ఆడతా, నేను ఏదైనా చేస్తా అని ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళకి అంత ఒపీనియన్ లేదనమాట. సో తనైతే ఆడాలనుకుంటే ఆడుతుంది, కానీ ఫిజికల్ టాస్క్ లో అయితే కొంచెం కష్టం అనేది అయితే చెప్తానమాట. సో ఇవాళ టాస్క్ వచ్చేసి చెప్పా కదా, రైజ్ ద ఫ్లాగ్ అనే టాస్క్ అయితే ఇచ్చారు, ఇది థర్డ్ లెవెల్ అనమాట. సో ఇందులో అయితే వీళ్ళే ఆరెంజ్ టీం వాళ్ళే గెలుస్తారని అర్థమవుతుంది క్లియర్ కట్ గా, వాళ్ళంతా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇమాన్యుయల్ గౌరవ్ బాగానే ఆడారు, వాళ్ళే విన్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువైపు చూసుకుంటే రితు అండ్ భరణి గారు, సో రితు కొంచెం అటు ఇటు అయినా భరణి గారు కొంచెం ఫిజికల్ టాస్క్లు అంత చేయకపోయినా కూడా డౌన్ అవుతారనేది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దివ్య అండ్ సుమన్ గారు కూడా అంత ఏం లేదు, అసలు వాళ్ళు వాటర్ పట్టడమే రావట్లేదు సుమన్ గారికి, సో వీళ్ళే విన్ అవుతారు. సో వీళ్ళలోనే కంటెండర్ లాగా చూసుకుంటే, సో మీ మహానటి చివరాఖరికి కెప్టెన్ అయిందమ్మా యాహూ అని మీరు ఎన్ని మీమ్స్ అని వేసుకోండి అనమాట. సో అమ్మాయి అయితే తనుజ అయితే కెప్టెన్ అయింది ఈ వీక్ లో. మరి మీరేమనుకుంటున్నారు గైస్, మరి తనుజ అవడంలో మీకు హ్యాపీ ఉందా, లేకపోతే అమ్మాయి అన్ఫేర్ గా గెలిచిందని మీరు అనుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి. ఇక అది గైస్ వాళ్ళ రివ్యూ వచ్చేసి, వాళ్ళ ఎపిసోడ్ అంతా ఇది చూపిస్తారో లేదో తెలియదులే కానీ చాలా ఫుల్ గొడవ అయిందనమాట. సో అది కొంచెం కట్ చేసి చూపిస్తారు అనేది అయితే అర్థమవుతుంది. సో ఇక ఎలాగోలా మన తనుజ మేడం అయితే కెప్టెన్ అయ్యారు కాబట్టి ఇక ఈ వీక్ ఎంత గోలగోల ఉంటుందో అనేది ఊహిస్తుంటేనే భయంకరంగా ఉంది. ఇక అది గైస్ వాళ్ళ రివ్యూ వచ్చేసి